ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఏ యొక్క నాశరహితమైనటువంటి తురీయ పదముని ధ్యానించాలి. ఇంకా కూడా దాని యొక్క ప్రాప్తి కోసం ఆ కడమ సాక్షాత్కార వృత్తి చేత ధ్యాన కర్తృకరణ రూపమైనటువంటి లింగదేహాన్ని కూడా మూలము నుండి కూడా అజ్ఞాన గ్రంథులుని బాధించగా శుద్ధ బ్రహ్మమునందు విలయం చేయాలి. ఆ విధంగా అంటే కుండ నశించిపోతే కుండలో ఉన్నటువంటి ఆకాశం ఖాళీ మహాకాశము పెద్ద ఖాళీలో మహాకాళీలో ప్రవేశించినట్లుగానే నిరతిశయానంద రూపమైనటువంటి ఆ పరబ్రహ్మమునందు ప్రవేశించాలి. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వాసన, కర్మ, ప్రాణవాయువు ఏ అంటే వీని యొక్క అన్నింటి యొక్క ప్రతిష్ట ఏమై ఉన్నది? ఆ జ్ఞాన కారణము చేతనే ఇవన్నీ కూడా గోచరిస్తాయి. ఎలాగంటే శుద్ధ బ్రహ్మమునందు అజ్ఞాన రూప ఆవరణ ఉండడము చేత అవ్యాకృతము ఏర్పడగా సూక్ష్మభూతము ద్వారా లింగ శరీరము అనేటువంటిది జనిస్తూ ఉంటుంది. కాబట్టి అజ్ఞానమే లింగ శరీరానికి మూల ప్రతిష్ఠ అయి ఉన్నది కదా. దానిని నివారించడము చేత లింగ శరీరము కూడా గొలుసులు విచ్ఛిన్నము అంటే లింగ శరీరము అనబడేటువంటి సంఖ్యల గొలుసు శృంఖలాలు విచ్ఛిన్నమైపోతాయి అని చెప్పగా అప్పుడు భరద్వాజుడు ఇలా అడిగాడు, మహనీయ, నేను ఇప్పుడు ఈ లింగ శరీరము అనబడేటువంటి ఈ గొలుసుల నుండి సర్వకాలముల నుండి కూడా విముక్తుడనే అయి ఉన్నాను. ఎలాగంటే నేను చిదంశే అయి ఉన్నాను. అలా అవడము చేత చిద్రూప సాగరమున ప్రవేశించాను. ఇంకా కూడా దానితోటి ఏమాత్రము భేదము లేకపోవడం చేత సర్వోపాధి వర్జితుడగు అంటే ఏ ఉపాధులకి అంటనటువంటి పరమాత్మనే నేనే అయి ఉన్నాను. ఒకటే అయినటువంటి ఘటము నశించిపోతే ఘటాకాశమును కలశాకాశమును రెండు కూడా ఒక ఘటానికి అంటే ఇప్పుడు రెండు కుండలు ఉన్నవి. ఒకదానిని ఘటమని మరొక దానిని కలశము అని రెండు పేర్లు అంటే పేర్ల భేదం కల్పించాము. అలా కల్పించబడినందున ఇక్కడ మహాకాశ రూపమే అవుతాయి. ఇప్పుడు కుండ పగిలిపోయినా కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలుస్తుంది. కలశం పగిలిపోయినా కలశంలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశంలో కలుస్తుంది. అక్కడ ఆ వస్తువుల యొక్క భేదం వేరే కానీ దానిలో ఉన్నటువంటి ఆకాశం మహాకాశమైనట్లుగానే ఒకే అజ్ఞానము నశించిపోగా ఇక అక్కడ జీవుడని, ఈశ్వరుడని, దేవుడని, నరుడని మొదలైనటువంటి సర్వ పేర్లతో కల్పించబడినటువంటి భేద కల్పన అనేటువంటిది నివృత్తమే అయిపోతుంది. అలా నివృత్తము నశించిపోగా నేనిప్పుడు సర్వవ్యాపకుడనై ఉన్నటువంటి అచిత్ శక్తివంతుడనై కేవలము కూటస్థ రూపుడనే అయి ఉన్నాను అని చెబుతూ అంటే ఈ విధంగానే ఐక్యము అంటే ఏకత్వాన్ని ఉద్దేశించి ఆ కూటస్థాత్మను గురించి అనేక శృతులు కూడా ఆధారమున ఇలా పలికినవి. అగ్ని యందు త్రోయబడినటువంటి అగ్ని ఆ అగ్నితోటి ఐక్యాన్ని పొందుతుంది. అలాగే అంటే ఇప్పుడు అగ్ని యందు ఇంకో అగ్నిని తీసుకొచ్చి వేశాం. ఆ అగ్నితోటి ఈ వేయబడినటువంటి అగ్ని ఏకత్వాన్ని పొందినట్లుగానే అలా తన్మయము అవడము చేతనే ఆ అగ్ని అనేటువంటి పేరు చేతనే చెప్పబడుతూ ఉన్నది. అంటే వేసినటువంటి అగ్ని ముందుగా అక్కడ వెలుగుతూ ఉన్నటువంటి అగ్ని కూడా రెండు కూడా ఏమని చెప్పబడుతూ ఉన్నది అంటే అగ్ని అనేటువంటి పేరు చేనే చెప్పబడుతూ ఉన్నది. కానీ మరి ఏ విశేష రూపము చేత కూడా అది గ్రహించబడడం లేదు కదా. అలాగే యథా తృణాధికం క్షిప్తం రూమాయాం లవణం భవేత్ అచేతనం జగత్నస్త్యం
చైతన్యే చేతని భవేత్. లవణ సముద్రమునందు పడవేయబడినటువంటి అంటే ఉప్పు సముద్రంలో పడవేసినటువంటి గడ్డిపోచలు కానీ కొయ్యలు కానీ ఏ విధంగా అవుతాయి? వాటిని మనం కొరికి రుచి చూసినట్లయితే అవి ఉప్పగానే అవుతాయి. అలాగే లవణ రూపమే అయినట్లుగానే అచేతనమైనటువంటి జగత్తును చైతన్యమున లయం చేసినట్లయితే ఆ యొక్క జగత్తు చైతన్యమే అవుతూ ఉంటుంది. అంటే ఈ ఉప్పు సముద్రమునందు పడవేయబడినటువంటి గడ్డి కానీ కాష్టాదులు అంటే కొయ్యలు కానీ ఇవన్నీ కూడా లవణ రూపమే అయినట్లుగానే అచేతనమైనటువంటి ఈ జగత్తును చైతన్యమునందు గనక పడవేసినట్లయితే చైతన్యమునందు లయం చేసినట్లయితే చైతన్యమే అవుతూ ఉన్నది అని చెబుతూ యథా వై లవణం గ్రంథి సముద్రే వై సైంధవో యదా నామరూపాద్వినిర్ముక్తః ప్రవిశ్యైతే సముద్రతాం యథా జలే జలం న్యస్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవినష్టా భవంత్యేతే గృహ్యంతే న విశేషతః తదాహం సర్వభావేన ప్రవిష్టశ్చేతనే సతి. అంటే సైంధవము అన్నప్పుడేంటి? ఉప్పుగడ్డే కదా. అయితే ఈ సైంధవము అనేటువంటిది సముద్రమునందు ప్రవేశించి తన యొక్క నామరూపాలు కోల్పోయి సముద్ర రూపమే అయినట్లుగానే ఉప్పుగడ్డ ఏం చేస్తుంది? సముద్రంలో వేసినప్పుడు అది తన రూపాన్ని కోల్పోయి అది తన ఉప్పు అనే రూపము కోల్పోతుంది, పేరు కోల్పోయి సముద్ర రూపమే అయినట్లుగానే జలమనందు కలపబడినటువంటి జలము రూపమే అగునట్లు ఇప్పుడు మనం ముందుగా ఉన్నటువంటి ఒక బాండము నిండా నీళ్లున్నాయి. మనం ఇంకొక గ్లాసో చెంబుతోనో నీళ్లు తీసుకొచ్చి అందుట్లో పోసినప్పుడు ఏమవుతుంది? మనం పోసిన నీళ్లు ప్రత్యేకంగా ఉన్నవా? ఆ ముందున్నటువంటి నీళ్లతో ఏకమైపోయినవి. అలాగే పాలయందు పాలు కూడా అంటే క్షీరమునందు కలపబడినటువంటి క్షీరము పాలయందు ఎక్కువ పాలు ఒక చోట ఉన్నవి. మళ్ళీ ఇంకొక గ్లాస్తో పాలు తీసుకొచ్చి ఎక్కువ పాలల్లో పోసాం. అవేమైనవి? మనం పోసిన పాలు వేరుగా ఉన్నవా? లేదు. ఈ పోసినటువంటి పాలు కూడా ముందు పోయబడినటువంటి ఎక్కువ పాలల్లో పాల రూపమే అవుతూ ఉంటుంది. అలాగే నేతి యందు నెయ్యి కూడా నెయ్యి రూపమే అవుతూ ఉంటుంది కదా. ఆ విధంగానే ఇంకా కూడా ఈ యొక్క జలాదులు ఉపాధులు నశించి అంటే ఈ యొక్క శరీరాలు ఉపాధులు దేహాలు ఈ జలాదులు ఇవన్నీ కూడా నశించిపోయినవి అనుకో. జలము అనేటువంటిది పెద్ద దాంట్లో ఏకమైతే జలమే అయినట్లుగానే ఈ ఉపాధులు నశించిపోతే ఆ యొక్క తద్రూపాలే అయ్యి మరి ఏ విశేష రూపము చేత కూడా గ్రహించబడకుండా నేను కూడా గ్రహించబడనట్లుగానే నేను కూడా సర్వ విధాల సత్స్వరూపమైనటువంటి చైతన్యమునందు ప్రవేశించి ఆ రూపుడనే అయి వెలయుచూ ఉన్నాను. ఏ రూపుడు? చైతన్య రూపుడనే అయ్యి నేను వెలయుచూ ఉన్నాను అని చెబుతూ అంటే ఉప్పుగళ్ళు ఉన్నది సముద్రంలో వేశాం. అదేం చేసింది? తన ఉప్పు అనే రూపాన్ని పేరుని కోల్పోయింది, ఆ రూపాన్ని కోల్పోయి అది సముద్ర రూపం ఏ విధంగా పొందినట్లుగానే నీటి యందు పోయబడినటువంటి నీరు కానీ పాల యందు పోయబడిన పాలు కానీ నేతి యందు పోయబడినటువంటి నెయ్యి కానీ వాస్తవంగా నశించకుండానే ఉన్నవే. అవి నశించిపోయినవా? లేదు, వాటిలో కలిసిపోయినవి. విశేష రూపాన్ని గ్రహించబడనందున మరి వాటికో ప్రత్యేక రూపం ఉన్నదా? అలా ఏం గ్రహించలేదు. వాటిలో మమేకమైనవి. అలాగే కేవలము ఏకరూపమున ఎలా గ్రహించబడుతూ ఉన్నవో అలాగే నేను కూడా సద్రూపమై ఉన్నాను. చిదేక రసమై నిత్య ఆనందమై సమస్తాన్ని కూడా సాక్షి రూపమున మరి తెలుసుకున్నదే ఉన్నటువంటి పరమైనటువంటి చిదాత్మ యందు పరిపూర్ణముగా ప్రవేశించిన వాడనే ఈ ఉపాధి యొక్క నామరూపాలను కోల్పోయాను. కేవలము నేను ఏమై ఉన్నాను అంటే ఆత్మరూపుడనయే నేను అలరారుచూ ఉన్నాను అని చెబుతూ నిత్యానందే సమస్తంగే పరే పరమకారిణే
నిత్యం సర్వగతం శాంతం నిరవధ్యం నిరంజనం అంటే నిత్యానంద రూపమై సర్వజ్ఞమై సర్వానికి కూడా సాక్షి రూపమై పరమ కారణమై ఉన్నటువంటి పరబ్రహ్మమునందు నేను కూడా నిత్యమై ఉన్నాను, సర్వవ్యాపకమై ఉన్నాను, శాంతమై ఉన్నాను, దోషరహితమై ఉన్నాను, నిరంజనమై ఉన్నటువంటి ఏ బ్రహ్మరూపత్వం అయితే ఉన్నదో అదే బ్రహ్మరూపుడును నేను అయి ఉన్నాను అని చెబుతూ, అంటే నిష్కళమై ఎటువంటి కళను కాను, నిష్క్రియయై నేను ఎటువంటి క్రియను కాను, హేయోపాధేయ రహితమై అంటే స్వీకరించబడేటువంటి వస్తువు కానీ వదిలిపెట్టవలసినటువంటి వస్తువు ఇష్టము అయిష్టము లేని దాననై ఇంద్రియ రహితమైనటువంటి శుద్ధ బ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే నేను అయి ఉన్నాను. అంటే కేవలము సత్య సంకల్పముతో కూడుకొని పుణ్యాలను పాపాలను కూడా వదిలివేసిన వాడనే జగత్తు యొక్క పరమ కారణమై శుద్ధమైనటువంటి ఏ పరబ్రహ్మస్వరూపం అయితే ఉన్నదో అది ఏ నేను అనే చెబుతూ, అద్వితీయం పరం జ్యోతిర్బ్రహ్మస్మానందమవ్యయం ఏవమాది గుణైర్యుక్తం సత్వాది గుణవర్జితం ప్రవిష్టం సకలం బ్రహ్మ సదా ధ్యాయేత్ సా స్వకర్మకృత్. అంటే ఏమై ఉన్నది? అద్వితీయమై ఉన్నది, రెండవది లేనిది అయి ఉన్నది. అంతేకాదు నాశము లేనిది అయి ఉన్నది, నాశరహితమై ఉన్నది, పరమ ప్రకాశమై ఉన్నది, తనకు తాను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశ స్వరూపమై ఆనందరూపమే అయినటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునే నేను. మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి ఈ సత్య సంకల్పము మొదలైనటువంటి గుణాలతో కూడుకొని ఉన్నది మాయకములైనటువంటి సత్వాది గుణాలు ఏవైతే ఉన్నవో అవి లేనిదియే అయ్యి సర్వరూపమై సర్వవ్యాపకమై మరి ఉన్నటువంటి బ్రహ్మమును శ్రవణము మననము మొదలైనటువంటి స్వకర్మాలను ఆచరిస్తూ సాధకుడు దానిని ఎల్లవేళలా కూడా ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఈ ప్రకారాలైనటువంటి లక్షణాలతో కూడుకుని సత్వ రజస్ తమో గుణాలు మొదలైనటువంటి ఈ మాయాగుణవర్జితము అయినటువంటిది ఈ అవిద్యారూపమైనటువంటి గుణాలు వదిలించుకున్నది అయి సమస్తాన్ని కూడా ప్రవేశించి వ్యాపించి ఉన్నది అయిన బ్రహ్మమును స్వధర్మనిష్ఠుడు శ్రవణాది తత్పరుడు అగు సాధకుడు ఎల్లవేళలా కూడా దానినే ధ్యానిస్తూ ఉండాలి అని చెబుతూ, ఏవమభ్యసత పుంసో మనోస్తం యాతి తత్ర వై మనస్యస్తంగతే తస్య స్వయమాత్మా ప్రకాశతే ప్రకాశే సర్వదుఃఖానాం హాని స్యాత్ సుఖమాత్మని స్వయమేవాత్మనాత్మానామానందం ప్రతిపద్యతే. ఈ విధంగా బ్రహ్మమును ధ్యానించడం వలన అంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని ఈ విధంగా ధ్యానిస్తూ అభ్యసిస్తూ ఉన్నటువంటి మనుజుని యొక్క మనసు ఆ బ్రహ్మమునందే లయం జరుగుతూ ఉంటుంది. అలాగా మనసు లయింపన ఆ విధంగా మనసు లయించిపోగా అతనికి ఇక ఆత్మ అనేటువంటిది స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆనందరూపమైనటువంటి ఆత్మ ప్రకాశించగా సమస్త దుఃఖాల యొక్క నాశము కూడా సంభవిస్తుంది కదా. అప్పుడు ఆత్మ స్వయంగా తన ఆనంద రూపాన్నే పొందుతూ ఉంటుంది అని చెబుతూ ఈ ప్రకారంగా బ్రహ్మమును గురించి అభ్యాసము చేయాలి. అలా అభ్యసించేటువంటి మనుజుని యొక్క మనసు ఆ బ్రహ్మమునందే విలీనమైపోతుంది. ఆ విధంగా మనసు విలీనమైపోగా ఇంకా అతనికి ఆత్మ అనేటువంటిది స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రకాశించగా జీవునికి సమస్త దుఃఖాలు కూడా నశించిపోతాయి. నిరతిశయమైనటువంటి సుఖమే కలుగుతుంది. అప్పుడు జీవుడు స్వయంగా అనంత రూపమైన ఆనంద రూపాన్నే అయినటువంటి తన యొక్క ఆత్మను పొందుతాడు అని చెబుతూ, నమత్తోన్స్త్య పరః కశ్చిచ్చిదానందమయః ప్రభుః అహమేకః పరం బ్రహ్మ ఇత్యాత్మాంతః ప్రకాశతే. ఓ గురుదేవా,
నాకంటే వేరైనటువంటి సచ్చిదానందమయుడగు ప్రభువు ఇంకొకడు ఎవ్వడు కూడా లేడు. నేను ఒకడనే పరబ్రహ్మను అని అటువంటి ఆత్మలోన అనుభవిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. ఎలాగంటే, ఓ గురుదేవా, నాకంటే వేరుగా చిదానందముతో నిండిపోయినటువంటి ప్రభువు, ఆ పరమాత్మ అయినటువంటి వాడు ఇంకెవ్వడూ లేడు. నేనే ఏకమైనటువంటి పరబ్రహ్మమును అని ఈ విధంగా ఆత్మ నాలో ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పగా, అప్పుడు శ్రీ వాల్మీకి ఋషి ఇలా చెప్తూ ఉన్నారు. సఖే సంన్యస్య కర్మాణి బ్రహ్మణః ప్రణయీభవ నేష్యసే యది సంసార చక్రవర్త భ్రమశమం. వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు, ఓ పుత్రక, ఓ సఖుడా, ఈ సంసార చక్రము అనేటువంటి ఆవర్తము యొక్క భ్రమయందలి సుఖాన్ని కోరకుండా ఉన్నట్లయితే ఇంకా సర్వకర్మలను కూడా వదిలివేసి బ్రహ్మప్రాప్తి కోసం ప్రయత్నము చేయు. ఎలాగంటే, ఓ పుత్రక, ఈ సంసార చక్రము అంటే ఇది ఒక ఆవర్తము, అంటే ఇది ఒక సుడిగుండము. ఎటువంటిది? శరీరం ధరించడం, కొనసాగడం, మళ్ళీ నశించిపోవడం, మళ్ళీ ధరించడం, మళ్ళీ కొనసాగడం, మళ్ళీ నశించిపోవడం, ఈ విధమైనటువంటి చక్ర భ్రమణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఒక ఆవర్తం, ఒక గుడి సుడిగుండం లాగా. పడిపోవడం, లేవడం, మళ్ళీ కొనసాగడం, మళ్ళీ కూడా రావడం, మళ్ళీ కొనసాగడం, మళ్ళీ పడిపోవడం, ఈ విధమైనటువంటి భ్రమయందలే సుఖాన్ని, అంటే శరీరాల యొక్క రాకపోకల యొక్క సుఖాన్ని గనక కోరకుండా ఉన్నట్లయితే, మళ్ళీ శరీరం ఉత్పన్న కావాలి అనేటువంటి కోరిక, దాని ద్వారా సుఖాలు అనేటువంటివి అనుభవించాలి అనే కోరిక గనక లేకపోతే, ఇంకా సమస్త కర్మలను కూడా నువ్వు వదిలివేసి పరబ్రహ్మ ప్రాప్తి కోసం ప్రయత్నాన్నే చేయు అని చెబుతూ అంతేకా అని చెప్పాడు. అప్పుడు భరద్వాజుడు ఇలా చెప్తూ ఉన్నాడు. త్వయోక్తం సర్వమే వేదం జ్ఞానం బుద్ధం మయా గురో బుద్ధిశ్చ నిర్మలా జాత సంసారో న విలంబతే ఇదానీం జ్ఞాతుమిచ్చామి జ్ఞానినః కర్మ కీదృశం ప్రవృత్తం వా నివృత్తం వా కర్తవ్యం చ నవా ప్రభో. భరద్వాజుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమనే? గురుదేవా, తమరు చెప్పినట్లుగానే ఈ జ్ఞానమంతా కూడా నేను తెలుసుకోగలిగాను. తమ యొక్క అనుగ్రహము చేత, తమరి యొక్క ఆశీర్వాదము చేత నా బుద్ధి అంతా కూడా మాలిన్యరహితమైపోయినది. ఇంకా కూడా సంసార భ్రమ అనేటువంటిది ఎరగటం, తెలియడం, దాని యందు ఇప్పుడు ఏమీ కూడా ఆలస్యము లేనే లేదు అనే చెబుతూ, ఎటువంటి విలంబము లేదు. అయినప్పటికీ కూడా జ్ఞాని యొక్క కర్మము ఎటువంటిదో ఇప్పుడు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓ ప్రభు, అతని కర్మ ప్రవృత్తి రూపముగా ఉంటుందా, లేకపోతే జ్ఞాని యొక్క కర్మ ఎలా ఉంటుంది? అతని యొక్క కర్మ ప్రవృత్తి రూపంలో ఉంటుందా, లేకపోతే నివృత్తి రూపంలో ఉంటుందా, లేకపోతే అతనికి కర్తవ్యమేమో ఏది కూడా లేదా? దానిని గురించి తెలియజేయండి అని వేడగా, అప్పుడు శ్రీ వాల్మీకి ఋషి ఇలా చెప్తూ ఉన్నారు. ఏమని? తస్మాధ్యన్య కృతే దోషత్ సత్కర్తవ్యం ముముక్షుభిః కామ్యం కర్మ నిషిద్ధం చ న కర్తవ్యం విశేషతః. ఓ భరద్వాజుడా, సమస్తాన్ని కూడా వదిలివేసి బ్రహ్మమును గురించినటువంటి అభ్యాసము చేయడమే సంసార భ్రమ అనేటువంటిది నివర్తకమై ఉన్నది కదా. కాబట్టి నేను ఏ కర్మను ఆచరించడం ద్వారా దోషమేమీ కూడా ఉండకుండా ఉంటుందో అదే కదా ముముక్షువులు తగినటువంటిది. మోక్షము చెందాలి అని కోరుకునేటువంటి వారు ఆచరింపదగినటువంటి కార్యం ఏమిటి అంటే, నేను ఏ కర్మను ఆచరించడం ద్వారా దోషమేదీ లేకుండా ఉంటుందో అని విచారించడం.
కానీ కామ్యము నిషిద్ధ కర్మలు అంటే ఫలితాన్ని ఆశించి కోరికను కలిగి చేసేటువంటి కర్మలు, మరి చేయకూడనటువంటి చేయరానిటువంటి నిషిద్ధమైనటువంటి కర్మలు ముముక్షువులు అంటే మోక్షాన్ని పొందేటువంటి వారు విశేషంగా వాటిని ఎప్పటికీ కూడా ఆచరించడం తగని పని అని చెబుతూ యదా బ్రహ్మగుణైర్జీవో యుక్తస్తస్తివా మనోగుణాన్ సంశాంతకరణగ్రామస్తదా స్యాత్ సర్వగః ప్రభుః. ఎలాగంటే జీవుడు ఎప్పుడైతే మనస్సు యొక్క గుణాలను వదిలి బ్రహ్మగుణాలతో కూడి ఉంటాడో అప్పుడు సమస్త ఇంద్రియాలు కూడా లెస్సగా శమించిపోతాయి. అలా శమించిపోవడం చేత అతడు సర్వవ్యాపి అయినటువంటి ప్రభువే అవుతాడు కదా అని చెబుతూ, ఎప్పుడైతే జీవుడు మనసు యొక్క గుణాలను వదిలివేస్తాడో వాడు బ్రహ్మగుణాలతోనే కూడి ఉంటాడు. అలా మనోగుణాలను వదిలివేసి బ్రహ్మగుణాలతో కూడి ఉన్నటువంటి వాడు ఇంకా కూడా వానికి శమించిపోయినటువంటి అంతఃకరణము మనోబుద్ధి ఇంద్రియాదులు అన్నీ కూడా అవన్నీ శమించి అణచబడి ఉంటాయి. అవన్నీ ఇంద్రియ నిగ్రహంలోకి వచ్చి ఉంటాయి. అటువంటి ఇంద్రియ సమూహం కలిగినటువంటి వాడై వర్తిస్తాడో అప్పుడు అతడు సర్వవ్యాపి అయినటువంటి ఆత్మరూప ప్రభువే అయి విలసిల్లుతూ ఉంటాడు. దేహేంద్రియ మనోబుద్ధేః పరస్తస్మాశ్చ యః పరః సోహమస్మి యథాధ్యాయే తదా జీవో విముచ్యతే. ఈ దేహేంద్రియాదులు అంటే ఈ మనోబుద్ధుల కంటే కూడా అన్నమయాది 4 కోశముల కంటే కూడా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మొదలైనటువంటి 4 కోశాల కంటే కూడా ఈ మనోబుద్ధి చిత్తాహంకారాల కంటే కూడా ఇతరమైనటువంటి ఏ ఆనందమయ కోశమైతే ఉన్నదో దానికంటే కూడా పరమైనటువంటి మళ్ళీ కూడా ఆ ఆనందమయ కోశానికంటే కూడా పరమైన బ్రహ్మమే నేను అని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాడో అప్పుడు జీవుడు విముక్తినే పొందుతాడు కదా అనే చెబుతూ, దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి మొదలైన వాటికంటే కూడా అంటే అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము మొదలైనటువంటి ఈ యొక్క కోశాల చతుష్టయము కంటే కూడా ఆ ఆనందమయ కోశము అనేటువంటిది ఇతరమై ఉంటుంది. ఈ 4 కంటే కూడా మనసుకి బుద్ధికి చిత్తానికి అహంకారానికి అన్నమయ కోశము మనోమయ కోశము ప్రాణమయ కోశము విజ్ఞానమయ కోశానికి ఈ యొక్క అంతఃకరణ చతుష్టయానికి ఈ యొక్క కోశ చతుష్టయానికి కూడా ఆవల ఉన్నటువంటిది ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశము అంటే ఈ కోశ చతుష్టయం కంటే కూడా ఈ 4 కోశాల కంటే కూడా ఇతరమై ఉన్నటువంటి ఆనందమయ కోశము ఉంటుంది. దానికంటే కూడా ఇంకా ఇతరమై పరుడై వేరేగా వెలయిచూ ఉన్నాడు పరబ్రహ్మస్వరూపము. ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ ఆత్మను నేనే అని జీవుడు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటాడో అప్పుడు అతడు సంసారము నుండి వాడు విముక్తుడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, ఇంకా కూడా ఎప్పుడైతే అతడు ఈ కర్తృత్వము భోక్తృత్వము నేను అనబడేటువంటి దేహము ఈ కనబడేటువంటి దృశ్యము నాది అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వము అనేటువంటిది నశింపజేశాడో వాడే కదా కర్తృత్వ భోక్తృత్వ రహితుడు అయినవాడు. అటువంటి వాడు సర్వ ఉపాధులను కూడా వదిలివేసినటువంటి వాడు, సుఖాలను దుఃఖాల నుండి కూడా వాడు విముక్తి చెందినటువంటి వాడు. అప్పుడు పూర్ణ రూపంగా వాడు ముక్తుడే అవుతూ ఉన్నాడు. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని యథా పశ్యత్య భేదేన తథా జీవో విముచ్యతే. ఎప్పుడైతే సమస్త భూతాల యందు కూడా తనను తన యందు సమస్త భూతాలను కూడా అభేద రూపంగా అంటే సమస్త జీవరాశికి సమస్త దృశ్యమాన ప్రపంచానికి సమస్త దేహేంద్రియాలకు సమస్తమైనటువంటి విశాలమైన ఈ విస్తృతి కలిగినటువంటి విశ్వానికి కూడా తనను దానికి అంటే సమస్త భూతాలకు కూడా ఏమాత్రము భేదం లేకుండా చూడగలుగుతాడో అప్పుడు మాత్రమే జీవుడు విముక్తిని పొందుతాడు.
అని చెబుతూ, అంటే సమస్త భూతాల యందు మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి సమదృష్టి చేత తన యొక్క ఆత్మను సమస్త భూతాల యందు కూడా భేదము లేకుండా ఎప్పుడు చూడగలుగుతాడో అప్పుడు జీవుడు విముక్తిని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనబడేటువంటి ఈ 3 అవస్థలను కూడా వదిలివేసి ఎప్పుడైతే ఆనందరూపమైనటువంటి తురీయమునందు ప్రవేశిస్తాడో అప్పుడు జీవుడు విముక్తి తత్వాన్ని పొందుతాడు. జీవస్య చ తురీయాఖ్యా స్థితిర్యా పరమాత్మని అవస్థా బీజ నిద్రాది నిర్ముక్త చిత్ సుఖాత్మిక యోగస్య సేయం వా నిష్ఠ సుఖం సంవేదనం మహత్. తురీయము అనేటువంటి పేరు కలిగిన జీవుని పరమాత్మ యందలి స్థితి ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తకు, స్వప్నాలకు బీజభూతమైనటువంటి వాసనలు లేనిదే అయి ఉంటుంది. అది ఇంకా కూడా నిద్ర మొదలైనటువంటి వాటికి కూడా వేరు అయి ఉంటుంది. అంటే అక్కడ కర్మ, అజ్ఞానము మొదలైనటువంటివన్నీ కూడా వదిలివేసినదే అయి ఉంటుంది. సుషుప్తి కంటే కూడా పరమై ఉంటుంది. అంటే గాఢమైనటువంటి తెలియని స్థితి కంటే కూడా ఇంకా ఇతరమై ఉన్నటువంటి చైతన్యము సుఖరూపమై ఉంటుంది. ఈ మహత్తరమైనటువంటి సుఖానుభవమే యోగము. ఆ యోగము యొక్క లేకపోతే విచారము చేత ఉత్పన్నమయ్యమైనటువంటి సాక్షాత్కార జ్ఞానము యొక్క పరాకాష్ఠయే అని నీవు తెలియాలి అనే చెబుతూ, ఎలాగంటే పరమాత్మ యందలి స్థితి రూపమైనటువంటి జీవుని యొక్క తురీయ అవస్థ, ఏ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలకు పరమై ఉన్నటువంటి ఏ తురీయమైతే ఉన్నదో అది ఆ అవస్థ ఏదైతే ఉన్నదో అది అజ్ఞానము అనేటువంటి బీజం కానీ నిద్ర మొదలైనటువంటి కానీ లేనిది అయి ఉన్నటువంటిది కేవలము చిత్సుఖ రూపమై ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు అటువంటి ఆత్మస్థితి రూప తురీయావస్థ ఏదైతే ఉన్నదో యోగం యొక్క పరాకాష్ఠ అదే కదా, అదే మహత్తరమైనటువంటి సుఖరూపమై ఉంటుంది. కేవలము అనుభవ రూపమై మాత్రమే, అంటే జ్ఞాన రూపమయ్యే ఉంటుంది. అది అలా ప్రకాశిస్తుంది. మనస్సు అస్తమింప అంటే ఏ విధంగా అంటే మనస్యంతం గతే పుంసం తదన్యన్నోపలభ్యతే ప్రశాంతామృత కల్లోలే కేవలామృత వారిధౌ. ఎలాగంటే శమించినటువంటి తరంగాలు కలిగిన ఆత్మామృత సముద్రమున మనస్సు లయించిపోగా, ఇప్పుడు సముద్రమునందు తరంగాలు శమించిపోయినవా, ఇంకప్పుడు ఆత్మ అనేటువంటి అమృతంతో ఆ మనస్సు అనేటువంటిది లయించిపోతుంది. అలా లయించిపోగా లయించిపోయినటువంటి మనుజులకి ఇంకా ఆత్మ తప్ప మరొక విషయం అనేటువంటిది లభిస్తుందా? లభించదు అని చెబుతూ, ఈ విధంగా అంటే మనస్సు అస్తమించిపోయిందనుకో మనుషులకు అటువంటి సుఖరూప ఆత్మయే లభిస్తుంది, కానీ ఇతరమైనటిది ఏదీ లేనే లేదు అని చెబుతూ, అంతేకాదు మధ్యమధ్యసి కిం ద్వైతాగ్రక్షారాబ్ధి వీచిషు భజ సంభరిత భోగం పరమేశం జగద్గురుం. కాబట్టి ఓ భరద్వాజుడా, అటువంటి ఆత్మరూపమైనటువంటి అమృత సముద్రమునందే నీవు మునుకలిడుము. ఎలాగంటే ఈ ద్వైత రూపమైనటువంటి క్షార సముద్ర తరంగాలయందు భిన్నత్వము కలిగినటువంటి ఆ యొక్క అంటే వచ్చిపోయేటువంటి ఏ ద్వంద్వ రూపముతో ఉన్నటువంటి ఈ యొక్క ద్వైత రూపమైన ఈ ఉప్పు సముద్ర తరంగాలయందు మునుకలు ఎందుకు వేస్తూ ఉన్నావు? అటువంటి జ్ఞానసిద్ధి కోసం నీవు భక్తుల యొక్క అనుగ్రహార్థము అర్ధనారీశ్వరాది రూపములను ధరించినటువంటి జగద్గురువగు పరమేశ్వరుని మాత్రమే భజించుము అని చెబుతూ, కల్లోలరహితమై ఉన్నది, ప్రశాంతమై ఉన్నది, నిర్మలమై ఉన్నటువంటి రెండవది లేనిది అయినటువంటి ఈ ఆత్మరూప అమృతము అనేటువంటి ఈ సముద్రమునందే నీవు మునుకలు వేయు. అంతేకాని ఈ యొక్క ఉప్పు తరంగాల చేత ఉన్నటువంటి ఈ సముద్రమునందు నీవెందుకు మునుకలు వేస్తూ ఉన్నావు? అలా వేయకు. అటువంటి ఆత్మజ్ఞాన సిద్ధి కోసం నీవు భక్తుల యొక్క భక్తులను అనుగ్రహించే నిమిత్తం
ఆకారాన్ని ధరించినటువంటి ఎటువంటి ఆకారాన్ని అర్ధనారీశ్వరుడు మొదలైనటువంటి ఆకారాలను ధరించిన జగద్గురువైనటువంటి పరమేశ్వరుడు ప్రార్థించు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.